యూరోప్ హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్ బై లోబీ పంప్స్ ముచ్చట్లు షురు ఏ మాట కామాటేనోలా పెనిమిటి తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా జిమ్మదారి లేనోడైనా సరే ఇంటామె ఓర్చుకుంటా ఓపికతోని భరిస్తుంది కానీ అదే పెనిమిటి వేరేటోళ్ళ సాయిత పడితే ఊకుంటుందా అనోలా చీపురు కట్టలు మర్రేసుడో ఈపు చింతపండు వేసుడో పెద్దోళ్ళ ముందు పంచాయతీలు పెట్టుడే చేస్తుంటారు కదా కానీ ఒక భార్య ఏం చేసిందో ఎరికేనా పారి డైరెక్ట్ ఆమె కాడికే పోయి అరుచుకుందాం కానీ మన హైదరాబాద్లో సూర్యగిరి ఎల్లమ్మ గుడి ఉన్నది కదా ఈనాడు మా మస్తు ఫేమస్ అయింది జనాలు కూడా బగ్గొస్తుర్రు అయితే ఈ గుళ్ళనొల్ల ఒక అక్క వింత వింత పూజలు చేసింది ఫోటోలు తాడు పసుపు కుంకుమతోని స్పెషల్ పూజలు చేసింది ఆగో ఇక ఇట్లా చూసినాక ఈ గుడికి వచ్చిన భక్తులకు గజ్జుమన్నదోళ్ళ మంత్రాలు చేస్తాందా చేతబడా అని వణికిపోయిర్రు పూజలను ఆపి అసలు ముచ్చటేందో అరుచుకున్నారు అసలు ఏమైందంటే ఈమె పెనిమిటి ఈ నడుమ వేరేటోళ్ళ సాయిత పట్టిండటనోళ్ళ ఇంటిని పట్టించుకుంటలేడట అవసరమా భార్య పిల్లలు ఉన్నాక ఈ బద్మాషు దోస్తాను ఏందసలు ఈమెకు ముచ్చటంతెరికైంది పెనిమిటిని కొట్టలే తిట్టలే డైరెక్ట్ వాళ్ళ ఫోటోలు తీసుకుని అమ్మవారి ముంగట పెట్టి వీళ్ళిద్దరి నడుమ దోస్తాను కటీఫ్ కావాలి వీళ్ళ నడుమ మస్తులొల్లులు కావాలి పగలు వేయించుకోవాలి అని స్పెషల్ పూజలు చేసింది గదన్నట్టు ముచ్చట ఇక ఈ వింత పూజల కథ ఎరికైనాక అక్కడికి వచ్చినోళ్ళు ఆమెను ఓదార్చి ఇంటికి సాగదోలిరు అసలు గిట్లా పూజలు చేసే బదులు సపోర్ట్ చేయక పోలీసులకో పెద్ద మనుషులకో చెప్తే అయిపోవు కదా వాళ్ళే వాళ్ళ సంగతి చూసు కదా గిట్లనే అంటుర్రు ఇక గుడి లోపల గిసొంటి పూజలు చేసుడు తప్పే అంటుర్రు గాని ఈమె మనసును చూసి చాలా మంది అయ్యో పాపం అంటుర్రు ఓ దిక్కు పెనిమిటి దేడి దిమాగాడైనా గాని ఆయనను కొట్టకుండా తిట్టకుండా బుద్ధి రావాలని ఆ జిమ్మదారంతా దేవునికి అప్పచెప్పింది అందుకే ఆ పెనిమిటికి ఎట్లా రెచ్చిపోతుండు కావచ్చని అక్కడోళ్ళే అంటున్నారు ఆవుగాని మన హైదరాబాద్లో చిన్నపాటి వానకే పట్నం అంతా వరద లెక్క అయిపోతుంటుంది కదా అసలు రోడ్డు ఏదో షెర్వేదో సామాజే అయితే లేదు వాన పడ్డప్పుడు రోడ్డు మీదకి అత్తే శీదర పుట్టినట్టే అవుతుంది ఆ సొంటిదోళ్ళ మరి వీళ్ళకి ఎట్లా అనిపిస్తుందో వీళ్ళెవరంటారా ఆగో గి వీళ్ళు
సరే వరదల ముచ్చట చూసిరు కాబట్టి అసొంటిదే ఇంకోటి చెప్పాలి మీకు. ఈ వానలు వరదలు చేయబట్టి అటు మీది బాజుకు అంత ఆగమాగమే ఉన్నది కాదోళ్ళ. ఎప్పుడు ఏ కొండిరిగి ఎవరు గుండు మీద పడుతుందో, ఏ బిజ్జు కూలిపోయి ఎవరిని ముంచుతుందో గిట్లనే ఉన్నది కాత. ఆగో అరుణాచల్ ప్రదేశ్ గిరుణాచల్ ప్రదేశ్ లా వరద ఎట్లా ఆగం చేసిందో చూసినాం కదా. ఇక ఇప్పుడు సిక్కిం కాడికి రాది కొండలు గుట్టలు ఎక్కువ ఉంటాయి ఆడ. అయితే ఒక పోలీసారు డ్యూటీ చేసుకొని ఇంటికి పోతుండు. అంతల్నే ఏమైందంటే ఏం కాలే, జర్రంతా ఆపద నుంచి బయటపడ్డాడు. ఈయన బయటపడుడే కాదు, అచ్చిపోయేటోళ్ళ నాన్నే ఆపిండు. కరెక్ట్ ఈ పోలీసారు పోయేయాలకే కొండ చర్యలు ఇరిగిపడ్డాయి. ఈయన హుషారుతోని గిట్ల తప్పించుకున్నాడు. చూస్తుంటేనే గజ్జుమంటుంది కదా. అసలు సావు దగ్గరకు అత్తే ఎట్లుంటది మరి. ఆడ గట్లయిందా ఇగో గిడ చూడుర్రి వంతెన. హిమాచల్ ప్రదేశ్ లా సట్లైజ్ నది మీద వంతెన ఉన్నది. ఈ వంతెన మీదకెళ్ళి ట్రక్కులు వ్యాన్లు ఒకదానికొకటి పోతుంటాయి. ఫస్ట్ ఒకటి పోయింది, ఇక ఇప్పుడు ఇది పోతుంది. కానీ అవతలకు పోలే, నదులకు పోయింది డైరెక్ట్. ఆగో వంతెన ఊలిపోయిందోలా. అంటే ట్రక్కు వజన్కే ఊలిపోయిందా అయ్యింది. ఇంకా నయం, డ్రైవర్కు పెద్ద ఆపతేం రాలే. అయితే నాకు ఈ ఎనుకున్న కారైనే తెలివి నచ్చిందోల్లా. ఇక్కడోళ్ళకు ముందే ఏరికే కావచ్చు ఈ వంతెన ఎప్పుడో ఒకనాడు కూలిపోడు ఖాయమని. అందుకే ఒకదానికొకటి పోతుంది. అగర్సే కారైనే ఆత్రతోని ముంగడికి పోతే కథమే అయిపోవు కదా. కాంగ్రెస్ అంటే ఏంటిది? కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని పేరు పోయింది కదా. మనకన్నే కాదు, దేశం అంతా గట్లనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏడా అధికారంలో ఉంటే గడ స్కాములు, కుంభకోణాలు, కమిషన్లు, కక్కుర్తి పనులు గివ్వే నడుతున్నాయట. గిదే మాట బెంగళూరు వాళ్ళు సుత అంటుర్రు. ఎందుకు అరుచుకుందాం పారి మరి. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అని ఇగో ఈ రోడ్డును చూపించి అంటుర్రు బెంగళూరు జనాలు. ఇదే మైసూరును కలిపేదందుకు బెంగళూరులో మొన్ననే వేసిర్రు ఈ రోడ్డును. ఖర్చు ఎంత అనుకుంటుర్రు? 500 కోట్ల రూపాయలు. మంచిగా యాది పెట్టుకోరు, రోడ్డుకు 500 కోట్ల రూపాయలు పెట్టిర్రు కాంగ్రెస్ సర్కారోళ్ళు. కానీ 500 కోట్ల రూపాయల రోడ్డు అసలు ఓపెనింగ్ కూడా కాకమునిపై గిట్ల వలిగిపోయింది. చీరకలు వాసినాయి, లొందలు పడ్డాయి. అసలు ఈ రోడ్డు మీద బస్సులు బండ్లు కూడా పోలే. రోడ్డు వేసి 4-5 వద్దులే అవుతుందట. రేపు 27వ తారీఖు నాడు ఓపెనింగ్ పేరెంటం కూడా పెట్టుకున్నారు. కానీ అంతనే ఈ రోడ్డు కథ గిట్ల అయిపోయింది. చూసినావా ఎంత చక్కగా వేసిర్రో. కాదోల్లా ఒక్క బస్సు పోంది, ఒక్క బండి కూడా పోకముందే రోడ్డు గిట్ల అయిపోయిందంటే ఇక ఓపెనింగ్ అయిపోయినాక పరిస్థితి ఎట్లుండు కావచ్చు. ఈ రోడ్డు మీద పోయే జనం బతుకు ఏమవును. గిదా 500 కోట్ల రూపాయల రోడ్డు. అసలు చూస్తుంటే ఈ రోడ్డు కోటి రూపాయలన్నా పెట్టిరో పెట్టలేదో. కడమ పైసలన్నీ జేబులు వేసుకునేందుకు ఏదో ఎట్టికి ఇట్లా రోడ్డు వేసిర్రు అనుకుంటా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టు తీరుతుర్రు అక్కడి పబ్లిక్. ఇక ఇంకొక ముచ్చట ఉన్నది, ఇక ఒక్క ముచ్చట చూస్తే చిత్తం అవుతుంది. ఆలోచన చేయకుండా చూద్దాం పారి. అయితే బొంబాయిలోని వల్ల మస్తు వానలు పడ్డాయి. 3 వద్దుల సంది 7 అదుడు నీళ్లే. ఇక పరిస్థితి ఎట్లున్నది, ఏంది కథ, మున్సిపాలిటీలు ఎట్లా పనిచేస్తాన్లు, ఆఫీసర్లు ఎట్లా ముంగడబడ్డారు, పట్నం జనం ఏమైతుర్రు, ఇవన్నీ నడుచుకునేందుకు బొంబాయి మేయర్ మేడం రోడ్ల మీదకి వచ్చింది. మున్సిపాలిటీ ఆఫీసర్లను అడుగుతుంది పనులు ఎట్లా నడుస్తున్నాయి అని. ఇక వాళ్ళేమో మేము ఇది చేసినాం, అది చేసినాం, ఆపతి రాకుండా చేసినాం, అన్ని ఊడ్పేసినాం అనుకుంటే చెప్తుర్రుల్లా. అంతనే ఏమైందంటే ఆడనే ఉన్న ఒక మున్సిపాలిటీ కార్మికుడు నడుచుకుంటా మ్యాన్ హోల్లో లటుక్కున పడ్డాడు. అగో అయ్యయ్యయ్యో, ఇక మేయర్ మేడంకు సపరేట్గా చెప్పవలసిన పని లేకుంటైంది. వీళ్ళ పనితనం ఎట్లున్నదో. బొంబాయి జనం ఏ తీరు అవస్థ పడుతుర్రో. మేయర్ మేడంకే కళ్ళకు కట్టినాడు కనవాడే. ఇక ఇంకేమున్నది, అందరి మీద ఇట్లా కోపం చేసింది, సస్పెండ్ కూడా చేస్తుందట. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట పవర్ బై లోబీ పామ్స్. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకనే ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.